శుభోదయంగా ఈరోజు పాటిస్తున్నాము. ఎందుకంటే జిల్లా కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి శ్రీ కదిరప్ప గారు కదిలించి ఇచ్చేసిన శుభ సందర్భంలో ఇక్కడ నజీర్ భాష వాళ్ళ ఇంటి అందు మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైనా సరే వారికి ఎవరికి టికెట్ ఇచ్చినా సరే వాళ్ళను ప్రతి ఒక్క కార్యకర్త ముందుగా నడిపించేసి ముందుగా ఉండి ఆయన గెలిపించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఇక్కడున్న కార్యకర్త ప్రతి ఒక్కరిని కూడా చేతులెత్తి నమస్కారం చేయడం జరిగింది. ఈ సమావేశంలో మోహన్ గారు, కదిరప్ప గారు, ఈరోజు కొత్త చెరువులో ప్రెస్ మీట్ పెట్టిన మన జిల్లా ఎస్సీ అధ్యక్షులు కదిరప్పన్న గారు కొత్త చెరువుకి వచ్చినారు. దానికోసం మేము ప్రెస్ మీట్ కాంగ్రెస్ తరఫున ప్రెస్ మీట్ కూర్చొని మాట్లాడే కోసం వచ్చినారు. మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అంతా ఏకమత్యంతో కాంగ్రెస్ పార్టీకి పని చేయాలని కోరుతున్నాము. ఈరోజు కొత్త చెరువుకి వచ్చేసిన ముఖ్య అతిథిగా మండల జిల్లా ఎస్సీ సెల్ కదిరి నియోజకవర్గ పుట్టపర్తి నియోజకవర్గ కదిరప్పన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కొత్త చెరువు వచ్చిన సందర్భంగా మన కాంగ్రెస్ నాయకులతో కలవడం జరిగింది. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి వివరించడం జరిగింది. కొత్త చెరువు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ ఎవరైనా సరే కలిసికట్టుగా పనిచేసి ఎవరు అభ్యర్థి అయినా అందరూ కలిసికట్టుగా మన కాంగ్రెస్ ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కలిసి పనిచేసి మన పార్టీకి కృషి చేయాలని ఆయన చెప్పడం కూడా జరిగింది. దీనికి అనుగుణంగా మనము కొత్త చెరువులో మన మండల కన్వీనర్ బెల్లం నజీర్ ఆధ్వర్యంలో స్వగృహం నందున మనమంతా కలవడం జరిగింది. దీనిలో ముఖ్య మండల కన్వీనర్ నజీరు, మన జగదీష్ అన్న గారు, షనావుల్లా, షామీర్, మోహన్ గారు, తిప్పేస్వామి తదితరులు మన కదిరప్పన్న గారు కలిసి మాట్లాడడం జరిగినది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ సత్యసాయి జిల్లా చైర్మన్గా మొట్టమొదటిగా కొచ్చెరు బెల్లం నజీరు అనే మండల కార్యదర్శి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ శామీర్ అన్న, మోహన్ అన్న, జగదీష్ అన్న, సెమీవుల్లా అన్నగారు ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు కలవడం జరిగింది. ప్రధానంగా ఏమంటే కాంగ్రెస్ పార్టీలో జిల్లా వ్యాప్తంగా ఏ అభ్యర్థికి అవకాశం వచ్చినా అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకొని అభ్యర్థుల పట్ల మన కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకింగ్ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా అందరినీ కలుపుకొని ఎవరికి అవకాశం కొచ్చెరువులో ఎవరికి అవకాశం వచ్చినా, పెనుగొండలో ఎవరికి అవకాశం వచ్చినా, ధర్మారంలో ఎవరికి అవకాశం వచ్చినా, మడకశిరలో అవకాశం వచ్చిన సుధాకర్ అన్న గారికి కావచ్చు, కదిరిలో ఎవరికి అవకాశం వచ్చినా అందరినీ కాంగ్రెస్ కార్యకర్తలను, కుటుంబ సభ్యులను అన్ని డిపార్ట్మెంట్ కలుపుకొని కలిసికట్టుగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ పెద్దలైనటువంటి అధిష్టానం ఎవరికి అవకాశం ఇచ్చినా పనిచేయడానికి మనం సిద్ధంగా ఉందామని చెప్పి ఈరోజు కొచ్చెరులో ఒక సత్యసాయి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా మొట్టమొదటిసారిగా వాళ్ళు కూడా సహకరించిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాయకులకు రఘువీరారెడ్డి నాయకత్వాన, సిమ్లారెడ్డి నాయకత్వాన
ఎస్సీ డిపార్ట్మెంట్ సాకేత్ శంకర్ రాష్ట్ర చైర్మన్ గారికి వారికి వీళ్ళందరికీ రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు కొచ్చేరు కార్యకర్తలకు పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని కోరుకుంటూ మరొక్కసారి నమస్కరిస్తున్నాను.